కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ సంఘ నాయకులు తెలిపారు. ఈ దేవాలయానికి 200 సంవత్సరాల చరిత్ర ఉందని అన్నారు. దేవాలయానికి సంబంధించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు, కట్టడాలు జరగకుండా మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకోవాలని అన్నారు. ప్రకారం ఫిలప్ చేయి ఏముంది మనమే చేయాలి మరి ఎవరు లేదంటే ఒక పని చేయాలి ఆయన తీసుకొస్తున్నాడు. ఈ స్థలం అంతా చేసుకొని దీంతో కూడా అగ్రిమెంట్ రాసుకొని బాడీ తీసుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇది వస్తుంది తప్ప ఈ ఆన్లైన్ సంప్రదాయం జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో కోతులబావి పురాతనమైనది ఆంజనేయ స్వామి గుడి మార్కెట్ ముందుగా ఉన్న పాత టౌన్ దగ్గర ఉన్న ఈ బావికి సంబంధించిన, ఈ గుడికి సంబంధించిన స్థలాలని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసుకోవడానికి ప్లాన్లు వేస్తున్నారు. ఇది దాదాపుగా ఒక 200 సంవత్సరాల చరిత్ర ఈ బావికి, ఆంజనేయ స్వామి గుడికి ఉన్న చరిత్ర. మరి ఇక్కడంతా దాదాపుగా శివ సర్కిల్ నుంచి ఇక్కడ వరకు దాదాపుగా గ్రామకంఠం భూమి 321 సర్వే నంబర్లో దాదాపుగా 74 ఎకరాలు ఉంది. మరి అప్పట్లోనే గోపురం ఉంది, గేటు ఉంది, బావి ఉంది. మరి 32 సెంట్ల స్థలం కూడా గుడికి కేటాయించబడింది. ఆ రోజుల్లో పాతగా ఉన్న గుడి ధర్మకర్తలు ఏదో మేము గుడి ముందు రోడ్డుకు బతుకుతాము అని చెప్తే కొంతమందికి షాపులు వేయించడానికి అప్పుడు వాళ్ళు ఓవరాల్గా పర్మిషన్ ఇచ్చారు గుడికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు కొంతమంది నాయకులు వీళ్ళంతా దాన్ని అంతా పోగొట్టేసి మళ్ళీ వాళ్లకు అధికారికంగా అంటే ధర్మకర్తలకు సంబంధించకుండా, మరి గుడికి సంబంధించకుండా మరి వాళ్లకు స్థలాల్ని కేటాయించడానికి గరుసు తోలినారు. మరి ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు మరి టీపీఓ గారు కూడా వచ్చారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు రోడ్డు ఉంది, రోడ్డు పక్కన చెక్కుబంది ఏముంది, ఆంజనేయ స్వామి గుడి అని ఉంది. మరి ఆంజనేయ స్వామి గుడి ముందు డబ్బాలు ఎట్లా వస్తాయి? వాళ్ళు కూడా ఆలోచించాలి కదా, గుడి ముందు డబ్బాలు ఎట్లా వస్తాయి? ఈరోజు ఇప్పుడు 60 ఫీట్ల రోడ్డు వేస్తామంటారు. కొని 60 ఫీట్లు వేసుకొని, లేకపోతే 80 ఫీట్లు వేసుకొని, 100 ఫీట్లు వేసుకొని, ఇప్పుడు ప్రభుత్వ డెవలప్మెంట్కి మనం అడ్డం రాము. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏం జరుగుతుందో, ఇప్పుడు శివ సర్కిల్ నుంచి ఈ 321 సర్వే నంబర్లో గ్రామకంఠంలో ఏం జరుగుతుందో, అందరికీ ఏం జరుగుతుందో ఈ గుడికి సంబంధించిన వాళ్ళు కూడా అదే జరగండి. ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఏదో మా స్వార్థపరంగా డబ్బాలు వేసుకుంటామో, లేకుంటే మాకు ప్రకటించండి అని చెప్పేసి, మాకు చేయండి అని చెప్పేసి ఇవ్వడం లేదు. ఇది గుడికి సంబంధించింది. ఇక్కడ ఏ డబ్బాలు ఉండకూడదు. పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, గుడికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఇప్పుడు మేము టెంపరీగా ఫెన్సింగ్ కట్టుకున్నాము. కాబట్టి అధికారులు కూడా ఇది దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి అక్రమ కట్టడాలు కానీ ఈ గుడి ముందు ఏది జరిగితే మాత్రం హిందువులంతా ఏకమై ఖచ్చితంగా ఇది పెద్ద సమస్య అవుతుంది. ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మీరు సహకరించాల్సిందిగా కమిషనర్ గారిని కూడా, మున్సిపాలిటీ కమిషనర్ గారిని కూడా మేము కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఏదైనా గరుసు తోలి
మళ్ళీ డబ్బాలకు ఏదైనా షాపులకు పర్మిషన్ ఇస్తే మాత్రం మేము ఎవ్వరూ హిందువులం సహించే ప్రసక్తే లేదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.